ఓకే. నారి, ఇవాళ మీ 25th బర్త్డే. ఇప్పుడే అద్భుతంగా కేకులు కట్ చేసాం. క్యాండిల్ కూడా ఒకసారి ఉదయం మళ్ళీ వెలిగించుకున్నాం. ఎవరు లేరు, నువ్వు నేను మాత్రమే ఉన్నాం. నేనంటే కృష్ణ, నువ్వంటే నారి. ఈ సోలెస్ బర్త్డే గురించి నువ్వేమనుకుంటున్నావు? చాలా అత్యద్భుతంగా ఉందండి. చాలా వెరైటీగా కూడా ఉంది. జనాలు వెరైటీ అంటారు కానీ ఇంత వెరైటీ నేను ఎప్పుడూ చూడలేదు. లాస్ట్ వీకెండ్ మొత్తం జనాలందరితో అత్యద్భుతంగా జరుపుకున్నాం. ఇప్పుడు ఒక్కడే మీతో ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా, చాలా అద్భుతంగా, చాలా అద్వితీయంగా ఉంది. సో ఇలా 2-3 సార్లు పుట్టినరోజులు జరుపుకుంటాను నెక్స్ట్ నుంచి. అప్పుడు చాలా వండర్ఫుల్ ఫీలింగ్స్ వస్తాయని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఒక్క ఫ్రెండ్తోనే జరుపుకున్నారు. ఫ్యూచర్లో మీకు పెళ్లి కాబోతోంది. తర్వాత మీ భార్యతో జరుపుకుంటారు. కొన్నాళ్ళు అయిన తర్వాత మీ పిల్లలు జరుపుకుంటారు. ఇలా ఒక్కళ్ళతోనే మీ బర్త్డే షేర్ చేసుకోవడం అనేది మీకు కొత్తగా ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఎప్పుడు గుంపులు గోవిందంగా ఉంటారు. అవునండి. ఈ కొత్తదనాన్ని గురించి మీరేమైనా చెప్పగలరా? అదే చెప్పా కదా సార్ ఆల్రెడీ. చాలా అద్భుతంగా, అసలు వెరైటీగా ఉందండి ఇది. మీరు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారని మాకు అర్థమవుతుంది. అసలు ఆ కేక్ని చూసారండి ఒకసారి? ఇలాంటి కేక్ ఇప్పటివరకు లైఫ్లో ఎవరు కట్ చేసి ఉండరండి. ఇలాంటి క్యాండిల్ ఎప్పుడైనా చూసారండి? ఇది కూడా ఎంత అద్భుతంగా ఉందో చూసారా? ఇవన్నీ ముందుగా ప్లాన్ చేసింది కాదండి. ఇదంతా మనసు ఉంటే మార్గం ఉంటుందని ఒక మహాకవి చెప్పిన ఒక సేయింగ్కి ఇది ప్రతిరూపం మాత్రమే. ఈ డైనమిక్ నేచర్కి, స్పాంటేనిటీకి అసలు నా జోహార్లు అండి. సో ఈ బర్త్డే వీడియో మనం ఫ్రెండ్స్ అంతాను షేర్ చేసుకుని వాళ్ళ యొక్క రియాక్షన్స్ కూడా తెలుసుకుందాం. నారి గారు, హ్యాపీ బర్త్డే. హ్యాపీ 25th బర్త్డే. థ్యాంక్ యూ కృష్ణ గారు.